హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ 2024 సైకాలజీలో అడిగిన 30 బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాము. సో ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అని అన్నవారు. సో గెస్సేలు. నెక్స్ట్, వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది. సో వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది, వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. ఇది తప్పుగా రాయబడినది. నెక్స్ట్, పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. సో సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఉపయోగించిన పదాలు స్కీమట, సాంఘీకరణము, అనుగుణ్యత. సో ఉపయోగించని పదము అంటే స్కఫోల్డింగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరు దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. సో సమైక్యత, నిరాశ. నెక్స్ట్ క్వశ్చను, పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం. సో వైయక్తిక భేదాలకు కారణము అనువంశికత మరియు పరిసరాలు. ఈ రెండూ కూడా వైయక్తిక భేదాలకు కారణాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చను, బహుళ ప్రజ్ఞ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. సో బహుళ ప్రజ్ఞ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు హోవార్డ్ గార్డెనర్. నెక్స్ట్ క్వశ్చను, సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం. సో విభిన్న ఆలోచన ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చను, అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు, ప్రక్షేపక పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చను, ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ. సో ఇక్కడ రెండూ కూడా ఇష్టం లేనివి కాబట్టి కరెక్ట్ ఆన్సరు పరిహార అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు. సో మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించిన వారు వీల్ హేల్ ఉంట్. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. సో ప్రాథమిక అవసరము రక్షణ అవసరము. నెక్స్ట్ క్వశ్చను, గెస్టాల్ట్ అనగా. సో గెస్టాల్ట్ అనగా సమగ్రాకృతి. నెక్స్ట్ క్వశ్చను, బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు తాదాత్మీకరణం, అంతరీకరణం. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. తార్కిక స్మృతిలో. నెక్స్ట్ క్వశ్చను, సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకము రుణాత్మక బదలాయింపు జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, జెడ్పీడి అనగా. సో జెడ్పీడి అనగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చను, ఎనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతము యత్నదోష అభ్యసన సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చను, శిలాస్థాపన, గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి, భావావేశ రంగానికి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చను, ఈ గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించుటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం.
పూరణ నియమం. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనము. చిరునవ్వు. నెక్స్ట్ క్వశ్చను, ప్రాజెక్టు పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చను, కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. ప్రయోగ పరిశీలన అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చను, 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకొనుటకు కావలసిన మార్గదర్శకత్వం. విద్యాపరమైన మార్గదర్శకత్వం. నెక్స్ట్ క్వశ్చను, దీక్ష పూర్తి రూపం. సో దీక్ష అనగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేరు. ఎంఎస్ ఆఫీస్. నెక్స్ట్ క్వశ్చను, ఒక యోటాబైట్ దీనికి సమానము. 1024 జెట్టాబైట్కి సమానము. నెక్స్ట్ క్వశ్చను, ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు 1000 గంటలు. నెక్స్ట్ క్వశ్చను, ఎన్ఈపి 2020 ప్రకారం 1-2 తరగతులు దీని క్రిందికి వస్తాయి. పునాది పూర్వక స్థాయి కిందికి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చను, సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. ప్రజాస్వామ్య నాయకత్వం అని కూడా పిలుస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.